జగన్ గారు నమస్తే. నిన్న మీరు చంద్రగిరి నియోజకవర్గాన్ని గురించి మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం నేను విన్నాను. నేను చంద్రగిరి ఓటరుగా మీతో మాట్లాడుతున్నా. నా పేరు పులివర్తి సుధారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మారుమూల ప్రాంతమైన ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపించాలి అని వెళ్లారు. ఎప్పుడు కూడా అభివృద్ధి అని, ఛాలెంజెస్ అని, టెక్నాలజీ అని వెళ్తూ ఉంటారు. ఆ ప్లేస్ అన్ని విధాలా సూట్ అయినట్టు అక్కడికి వెళ్ళడం జరిగింది. చంద్రగిరిని ఎప్పుడు వదులుకోలేదు. చంద్రగిరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డానే. ఇక అక్రమ కేసు అన్నారు. మా పెద్ద ఆయన అక్రమం కేసు పెట్టాలి అంటే సంవత్సరంలో ఎదురు చూడమన్నా. రూలింగ్ ఉంది కదా, ఏమవుతుంది? అక్రమంగా పెట్టాలి అంటే మరుసటి రోజే పెట్టేయచ్చు. చేయలేదే. నిదానంగా నిలకడగా సాక్ష్యాలు చూసుకుని వెళ్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. ఇది ఈ రోజు రాలేదు. ఈ కేసు ఎప్పటి నుంచో వచ్చింది. కానీ 38గానో ఏదో చేర్చినట్టున్నారు. అంటే 37 మందిని విచారించారు కదా. 1, 2, 3, 4 అందరినీ విచారిస్తూనే కదా వచ్చారు. నిజానిజాలు చూసుకునే కదా వచ్చారు. తప్పు చేశారని రుజువు చేశాకే కదా చేర్చారు. సడన్ గా అక్రమ కేసు ఎట్లాగవుతుంది మీకు? అండ్ మీరు అనుకునేటట్టు వాళ్ళంత నీతిమంతులు కాదు, వాళ్ళంత చిన్నపిల్లలు కాదు, అంత అమాయకులు కాదు. మే 13వ తారీఖు సాయంత్రము మీరనే చిన్నపిల్లవాడు, ఆడవాళ్లు లేదు, పెద్దవాళ్లు లేదు, చిన్నవాళ్లు లేదు, విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేశారు. అదే మే 13వ తేదీ రాత్రి చెవిరెడ్డి గారు ఒంగోలులో కూర్చొని నానిగారి మీద హత్యాయత్యాన్ని రచిస్తే మీరు చెప్పే వ్యక్తి ఇక్కడ దాన్ని ఆచరించాడు. మే 14 కూతవేటు దూరంలో ఉన్న అదే కౌంటింగ్ లోపల యూనివర్సిటీ లోపల ఉన్న నేను ప్రత్యక్ష సాక్షి. మీరు దయచేసి వాళ్ళని చిన్న అమాయకులు దయచేసి అనకండి. అంటే ప్రపంచమంతా విట్నెస్ చేసింది, ఎవిడెన్స్లు ఉన్నాయి. టీవీలో లక్కీగా మా డాష్ క్యామ్స్ నుంచి అంత ఎవిడెన్షియల్ వీడియోస్ వచ్చాయి. మీరు అమాయకులని మాట్లాడుతున్నారా? దయచేసి చెప్పకండి, అలాగా దయచేసి చెప్పకండి. అండ్ ఈ చెవిరెడ్డి వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ 5 సంవత్సరాల్లో మీరిచ్చిన పదవులను అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించారో మీకేమైనా ఐడియా ఉందా?